రాజ్ వాళ్ళ ఇంట్లో సుభాష్ వీళ్ళందరూ కూడా రాజ్కి పిండం పెడుతూ ఉంటారు. ఇక ఆ కార్యక్రమం జరిపిస్తూ ఉంటే ఇంతలో అక్కడికి కావ్య వచ్చి అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అక్కడికి వెళ్ళి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆపండి అంటూ గట్టిగా అరుస్తూ అక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా చెల్లాచెదురుగా చేసేస్తుంది. ఇక అక్కడ ఉన్న సామాన్లన్నీ విసిరేసి, ఏంటి నా భర్త చనిపోయాడని మీరు ఎందుకు నమ్ముతున్నారు? నా భర్త చనిపోలేదు, నా భర్త బ్రతికే ఉన్నాడని చెప్పి కావ్య గట్టిగా అరుస్తూ ఉంటుంది. దాంతో అపర్ణ, సుభాష్, బామ్మ వీళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. కావ్యకి ఇంకా ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో, ఇంకా తను ఆ భ్రమలోనే ఉంది అని చెప్పి వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు. ఇక కావ్య అయితే చాలా బాధపడుతూ ఆ ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఇంటి దగ్గర ఉన్న రాజు ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి స్పృహ కోల్పోయి పడిపోవడం ఏంటి? నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళడం ఏంటి అని చెప్పి కావ్య గురించి ఆలోచిస్తూ అలా ఉంటాడు. ఇక కావ్య అయితే తన భర్త ఎప్పుడు దొరుకుతాడా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది.